ఇంకా బాగుంది. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? టైమ్ ఇస్ ప్రెషియస్. టైమ్ ఇస్ రిలేటివ్. అది ఐన్స్టైన్ ఇంగ్లీష్లో ఆల్రెడీ చెప్పాడు, కానీ నువ్వు తెలుగులో చెప్పా. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలంతే. ఓ ఏంటి నువ్వు యూట్యూబ్లో వీడియోలు చూసి వంట చేస్తున్నావా? ఈ విషయం ముందు తెలుసుంటే బయట తినేవాడిగా. అవును, పాయసాన్ని పాలతో కాకుండా ఇంకా దేంతో చేస్తే బాగుంటుందంటావు? పాయసం కావాలంటే పాలతోనే చేయాలి, పడేయాలనుకుంటే పెరుగుతో కూడా చేయొచ్చు. నిజం చెప్పు, నీ లైఫ్ ఓపెన్ బుక్ ఏనా నాకు? హే, ఎవరైనా ఎగ్జామ్ పెడుతున్నారా నీకు? నేను సీరియస్గా అడుగుతున్నాను, నా దగ్గర ఏం సీక్రెట్స్ దాచావు? సీక్రెట్స్ అంత పెద్ద మాటలు ఎందుకు గానీ, 25 ఏళ్ళ లైఫ్ని 10 నెలల్లో చెప్పలేనుగా. ఏదన్నా మిస్ అయి ఉండొచ్చు. చాలానే మిస్ చేసావని నీ ఫోన్ చూసాకే తెలిసింది. ఏం చూసావు? అయినా ఫోన్ ఎందుకు చూసావు? నీకంత ప్రైవసీ కావాలనుకున్నప్పుడు నీ ఫోన్ పాస్వర్డ్ నాకు ఎందుకు చెప్పావు? నువ్వు ఇట్లా మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తావని తెలియక. అసలు నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? ఏహే, ఓవర్ యాక్షన్ ఆఫ్ ఏం చేసావు చెప్పు. నువ్వు ఆ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్, ఇంకా బిట్ కాయిన్ ఇన్వెస్ట్ చేసిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? దీనికా ఎంత బిల్డప్? ఎప్పుడో కాలేజ్ డేస్ నుంచి చేస్తున్నా. సేవింగ్స్ చేసుకోవాలి కదా వాసు. నేను లోన్ తీసుకుని వరల్డ్ టూర్ ప్లాన్ చేద్దాం అన్నప్పుడే చెప్పొచ్చు కదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని. టూరే పిచ్చలైట్ అంటున్నా, నువ్వేంటి లోన్లు ఈఎంఐలు అంటున్నావు? సరే, ఆ సేవింగ్స్ నుంచి కొద్దిగా బయటికి ది, వెళ్దాం. రిటైర్మెంట్ వరకు ఆ డబ్బుల్ని ముట్టుకునే ప్రసక్తే లేదు. అంటే ఏంటి, ఇవ్వనని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇప్పుడు మనం అంత ఖర్చు పెట్టి టూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఓ, నీ డబ్బులు కదా, నీ ఇష్టంలే. వాసు, నీదైనా నాదైనా నా ఆన్సర్ అదే వాసు. సరే లైట్ తీసుకో, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేనే తీసుకెళ్తా, లేకపోతే లేదు. నిన్ను మాత్రం ఒక్క రూపాయి కూడా అడగదు. అరే, నేను అడగద్దని చెప్తున్నానా? అనవసరమైన వాటికి అడగద్దని అంటున్నా. అక్కర్లేదని చెప్తున్నా కదా, ఇంకోసారి నేను డబ్బులు అడిగితే చెప్పు తీసుకొట్టు. సంపాదిస్తున్నాను పొగరం. నీకు నచ్చింది నువ్వు అనుకుంటే అది నా తప్పు కాదు వాసు. నీకు నచ్చింది నువ్వు చేస్తున్నప్పుడు నాకు నచ్చింది నేను అనుకుంటా. నీకు నచ్చింది చేస్తా, అలాగని నాకు నచ్చింది చేయలేను. చెప్పింది చేయకూడదు, అడిగింది ఇవ్వకూడదు అని మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నావు. అయ్యానా? అయ్యో ఉంటా. కండిషన్స్ నువ్వే పెడతావు, కంట్రోల్లో నువ్వే ఉంచుతావా? హలో వాసు ఫ్రమ్ వైజాగ్. నువ్వు నా కంట్రోల్లో ఉంటున్నావని అనుకుంటున్నావంతే, కానీ నువ్వే ఉండట్లేదు. నీ కంట్రోల్లో ఉండకుండానే నువ్వు చెప్పినవని చేస్తున్నానా? ఏం చేస్తావు? వంట చేయమంటే కిచెన్ అంతా పెంట చేస్తావు. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఏమంటే నల్ల బట్టలు తెల్ల బట్టలు చేస్తావు, తెల్ల బట్టలు రంగు బట్టలు చేస్తావు. నీ కుక్క పని చెప్తే నాకు తిరిగి 10 పనులు ఎలా చేస్తావు? అయితే అన్ని పనులు నువ్వే చేసుకో. పని చేయడం చేత కాదు కానీ పెత్తనం మాత్రం బాగా చేస్తావు. 16 మంది గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, గట్టిగా తగిలినట్టుంది. నీలాంటిది దొరికింది నాకు. విద్య, ఐఎమ్ సారీ. ఫీల్ అయ్యాను అనుకుంటున్నావా? ఒక సామెత గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఏంటది? గాడిదకేం తెలుసు, గంధపు చెక్క వాసన. అంటే నేను గాడిదనా? నేను గంధపు చెక్కని అంటున్నా. దాని కాస్ట్ 3000. నా డబ్బులతో కొన్నా.
పగల కొట్టాలంటే నేనే పగల కొట్టాలి. కారణం లేని కలహం నారదుడు కూడా కల్పించలేడనుకున్నా. దంపతుల కలహాలకి వాళ్ళ ఆహాలే చాలు. ఆది దంపతులేమందురో. అనటానికేముంది, భార్య మాట వింటే బాగుపడతాడు. భర్త మాటకు విలువ లేనప్పుడు భార్య మాట ఎలా వింటాడు? అసలు భర్తకంటూ ఒక విలువ వచ్చేదే భార్య వల్ల. ఏ యుగంలో ఏ అవతారంలో? వేరే ఏ అవతారమో ఎందుకు, తమర్ని లక్ష్మీనారాయణ అంటారు తప్ప నారాయణ లక్ష్మి అని అనరు కదా. లక్ష్ముంటేనే నరుడికైనా నారాయణుడికైనా విలువ. దాందే ఉంది స్వామి. అతడంటే అప్పు చేసి దేశాలు తిప్పుతా అన్నాడు. మీరు లోకాలు తిప్పడానికి ఏ అప్పు చేయనవసరం లేదు కదా. అవసరాలకు మించిన అప్పు శ్రీనివాసుడికే ముప్పు. నారదా, స్వామి, అతను మధ్యలో ఏదో మాట అన్నాడు. ఏంటది? సంపద ఉందని పొగరా? కాదు స్వామి, సంపాదిస్తున్నావని పొగరు అని అన్నాడు స్వామి. నారదా, తల్లి, సోదాపి కథలోకి వెళదాం పదండి. నారాయణ నారాయణ. గాజు పగిలి ముక్కలాయన, కథలో కలకలం మొదలాయన, కలహాలకు వేళాయన. అదే కదా నేను కూడా చెప్పేది. ముక్కలైంది కదా అని పక్కన పెట్టేస్తాం ఏంటి? అతికించుకోవాలి. అలాగే, ఓకే. దిగితే నేను బయలుదేరుతా. హాయ్ సార్. హాయ్. బాయ్ సార్. బాయ్. ఈరోజు నీ టర్న్. తెలుసు. రైతా ప్యాకెట్ అవ్వలేదా? నీ మొహానికి అదే ఎక్కువ. నాకు ఈ బిర్యానీ నచ్చదు. వద్దా? 5 వండుకో. ఇంకెంతసేపు రా? అరగంట. అరే త్వరగా చేరా, 6ంటికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చేస్తే నాకేం వస్తుంది సార్? 6 తర్వాత చేస్తే ఓటీ వస్తుంది. అమ్మని సార్, ఏంటి సార్ ఇది? ఇంక్రిమెంట్ లెటర్. ఇచ్చిన 5%కి ఇంక్రిమెంట్ లాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకులేండి. 5 కాకపోతే 50 ఇస్తారా ఏంటి? పని చేసే మాకేమో 5%, కూర్చొని టీ కాఫీలు తాగే మీకేమో 25%. బాగుంది సార్, చాలా బాగుంది. ఎక్కడైనా పని చేసేవాడి కంటే పని చేయించేవాడికే ఎక్కువ ఇంపార్టెన్స్. అదంతా నాకు తెలియదు సార్. మీరు ఇలా సంవత్సరానికి 1000-1500 పెంచుకుంటూ పోతే నేను ₹1,00,000 పే చెక్ ఎప్పుడు సార్ తీసుకునేది? లక్షలు లక్షలు దొబ్బడానికి